హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు వీడియో ఏంటంటే ఉసిరికాయ మురబ్బా చేస్తున్నానండి. కార్తీక మాసంలో ఎక్కువ ఉసిరికాయలు కూడా వస్తాయి కదండి, సీజనల్ ఫ్రూట్ కాబట్టి నేను ఉసిరికాయలు తెచ్చుకున్నానండి. 1/2 కేజీ తెచ్చుకొని ఇగోండి ఇడ్లీ కుక్కర్లో పెట్టి స్టీమ్ చేసుకున్నానండి. అది కూడా ఎక్కువ టైం చేసుకోకూడదండి, కొంత టైమే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా గింజలన్నీ తీసుకున్నానండి. తీసుకొని చూసారు, ఇలా కట్ చేసుకొని మన మధ్యలో గింజలు తీసుకొని అవి కూడా అలాగే రెబ్బల్లాగా తీసుకోవాలండి. 1/2 కేజీ తెచ్చుకున్నానండి నేను. అందులోనూ 1/2 కేజీ బెల్లం వేసుకొని మొత్తం కూడా కలుపుకొని సిమ్లో పెట్టుకొని అలాగా కూడా కలుపుకోవాలండి, పాకం వచ్చే వరకు కూడా. ఇగోండి టైం పడుతుందండి, చాలా టైం పడుతుంది. ఈలోగా ఉసిరికాయల్లో ఉంది రసం అంతా కూడా దిగుతుందండి. ఇగోండి చూసారా ఎంత వచ్చింది. ఇలాగే మొత్తం దగ్గర అయ్యే వరకు కూడా అలాగ సిమ్లో పెట్టుకొని అలా కలుపుకోవాలండి. స్టీమ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం తక్కువే చేసుకోవాలండి, బాగా చేసుకోకూడదు, అప్పుడు మొత్తంగా విడిపోతాయండి. అందుకని ఒక సగం వరకు చేసుకొని ఇంకా మనం గింజలు తీసుకోవాలి. ఇలా పాకం పెట్టుకొని దగ్గర అయ్యే వరకు కూడా అలా కలుపుకుంటూ ఉండాలండి. అవి చూసారా ఇంకా దగ్గర పడిందండి. 1 ఇయర్ వరకు కూడా నిల్వ ఉంటుందండి. పిల్లలకి చాలా మంచిది, హెయిర్కి కూడా మంచిదండి. హెయిర్ గ్రోత్ బాగుంటుంది, బోన్స్ కూడా మంచిదేనండి. ఇమ్యూనిటీ కూడా ఎక్కువ ఉంటుంది దీంతో. రోజు 1 స్పూన్ పిల్లలకి ఇస్తే చాలా మంచిదండి. తేజకి అయితే ఇది నచ్చదు, కానీ అయినా తప్పదండి, తినాలి. శ్రీలేఖ అయితే తింటుందండి. ఇగోండి దగ్గరకు వచ్చింది. చల్లారాక చూసారా కలర్ ఎంత బాగుంది, చాలా బాగా వచ్చింది. తినడానికి కూడా బాగుంటుందండి, రెడ్డిష్గా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలకి పెట్టండి. ఇవి సీజనల్గా దొరికేవి కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ఇవ్వండి ఇలాగ చల్లబడాక ఒక గాజు సీసాలోనే ఎత్తుకుంటే నిల్వ ఉంటుందండి. ఇందులోన ప్లాస్టిక్ డొక్కుల్లోనైతే బాగోదండి, అందుకని సీసాకి ఎత్తానండి నేనైతే మాత్రం ఇది 1/2 కేజీ తెచ్చాను. చూసారా దగ్గర అయ్యేసరికి గింజలన్నీ తీస్తాను కదండి, తక్కువే అవుతుందండి. ఒక 5-6 రోజులు స్టాక్ చేసుకొని తర్వాత నుండి ఇంకా తినడం మొదలెడితే బాగుంటుందండి. అప్పుడు ఆ పులుపు అంతా దిగుతుంది, వగరు కూడా పోతుందండి. దాని తర్వాత నేనైతే అప్పుడప్పుడు తెచ్చుకుంటానండి, సీజనల్గా దొరుకుతాయి కాబట్టి. దొరికినప్పుడల్లా కూడా 1/2 కేజీ తెచ్చి చేస్తానండి. పిల్లలకి చాలా మంచిదండి. పిల్లలకి అంటే పెద్దోళ్ళకి కూడా మంచిదేనండి ఉసిరికాయలు. బాయ్ ఫ్రెండ్స్.